పిల్లలు శుభోదయం. ఇంతకు ముందు ఇచ్చిన లింకులో మీరు పాఠాన్ని శ్రద్ధగా విని అలాగే అర్థాలు, వచనాలు, పర్యాయ పదాలు, నానార్థాలు వంటి వ్యాకరణ అంశాలతో పాటు ప్రశ్న జవాబులను కూడా రాసుకున్నారు కదా. ఇప్పుడు మనం తరగతి పుస్తకంలోని కొన్ని అభ్యాసాలను చూద్దాం. ముందుగా పేజీ నెంబర్ 69 చూడండి. ప్రశ్న జవాబుల తర్వాత 5వ బిట్టు పదజాలం వినియోగం. క్రింది వాక్యాలు మీ పాఠంలోనివే. వీటిలో గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకొని వాటితో వాక్యాలను తిరిగి రాయండి. అ భయద సింహాల తలలు. భయద అంటే భయంకరమైన. సింహం ఎలా ఉంటుంది చూడ్డానికి? భయంకరంగా ఉంటుంది. అలా భయంకరమైన సింహాల తలలు అని అర్థం. చూడండి, వసుధ గన్పట్టు పర్వతములందు. వసుధ గన్పట్టు అర్థాల్లో వచ్చింది మీకు ఈ పదం చూడండి. వసుధ అంటే భూమి, భూమి కన్పట్టు పర్వతములందు అని అర్థం. 3వది శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. శాశ్వతుడు అంటే శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎక్కడికి లేనివాడు, మరణం లేనివాడు అని అర్థం. శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను అంటే ఎల్లప్పుడూ ఉండేవాడివి నీవు అని అర్థం. నెక్స్ట్ చూడండి, తెనుగుందేశము నిన్ను వంటి పనివానింజూచి యుప్పొంగుచు నుండును. తెనుగుందేశము అంటే తెలుగు మాట్లాడే దేశము, అంటే ఆంధ్రదేశము. ఆంధ్రదేశం ఎప్పుడూ నీలాంటి పనివాణ్ణి చూసి యుప్పొంగుచు నుండును అంటే సంతోషిస్తూ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి, నీ సుత్తెలో మొలుచున్ మానవ విగ్రహంబులు. మొలుచు అనే పదానికి అర్థం పుట్టడం. అంటే సుత్తెతో, ఈ శిల్పి చేతిలో ఉన్నటువంటి సుత్తె ద్వారా ఏమవుతున్నాయి? మొలుస్తున్నాయంట. ఏంటవి? మానవ విగ్రహాలు అంటే మనుషుల బొమ్మలు ఏవైనా సరే పుట్టడం అనేది శిల్పి చేతిలో ఉన్నటువంటి సుత్తె ద్వారా అని అర్థం. ఇప్పుడు 2వ బిట్ చూడండి, క్రింది వాక్యాల్లో ఉన్న ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఇందులో మొదటిది సింగం బావిలో తన మొగాన్ని చూసి అది మరో సింహం ముఖమని అనుకొన్నది. విన్నారు కదా. ఇందులో 2 ప్రకృతి వికృతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మరి చూడండి, మొదటిది ఇందులో సింహం ప్రకృతి, సింగం వికృతి. అలాగే ఇంకో ప్రకృతి వికృతులు కూడా ఉన్నాయి, చెప్పగలరా? ముఖం, మొగం. ముఖం ప్రకృతి, మొగము వికృతి. అలాగే 2వది చూడండి, కరెంటు స్తంభాలు ఉరి కంబాలు కాకూడదు. ఇందులో స్తంభాలు ప్రకృతి, కంబాలు వికృతి. నిద్ర మనకు అవసరమే కానీ మనమే నిద్ర మొహాలం కాకూడదు. ఇందులో నిద్ర ప్రకృతి, నిద్దుర వికృతి. నెక్స్ట్ వన్, పేదలకు సహాయం చేయడం పుణ్యం, ఆ పుణ్యమే మనను నిలుపుతుంది. ఇందులో చూడండి, పుణ్యం ప్రకృతి, పుణ్యం వికృతి. ఇవన్నీ మీ క్లాస్ వర్క్లో తప్పులు లేకుండా రాసుకున్నారు కదా పిల్లలు. వీటన్నిటిని జాగ్రత్తగా చదివి కంఠస్థం చేయాలి, సరేనా? ఇప్పుడు 3వ బిట్ చూడండి, సూచనల ఆధారంగా పాఠ్యాంశంలోని పదాలతో గడులు నింపండి. మీ అందరికీ పజిల్స్ అంటే ఇష్టం కదా. ఇప్పుడు మనం ఒక చిన్న పజిల్ చేద్దాం. ఫస్ట్ వన్, అడ్డం. శిల్పాలు, చిత్రాలను డాష్ వేయించగలవు. ఏం వేయిస్తాయి? గుడ్, వల్లే.
వల్లె వేయించడం. అలాగే ఒకటి నిలువు చూడండి. ఈ పదం భూమికి మరో అర్థం. వాతో ఏ పదం వస్తుంది? ఇంతకుముందు అర్థాల్లో మనం చెప్పుకున్నాం. కరెక్ట్, వసుధ. ఒకటిలో 3 అక్షరాలు ఉన్నాయి కదా, వసుధ, వసుధ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. కవి చేతిలోనిది. కవి చేతిలో ఏముంటుంది ఎప్పుడు రాయడానికి? ఆలోచించండి. కలము. కలంతో రాస్తాడు కదా కవి, కలము. నెక్స్ట్ రెండవది వచ్చింది కదా ఫస్ట్ బాక్స్లో. రెండవది నిలువు చూడండి. కవిత్వం చెప్పడాన్ని ఇట్లా అంటారు. కవిత్వం చెప్పడాన్ని ఏమంటాము? ఇంకేమనొచ్చు? కాతో కవనం, కవనం అని అనొచ్చు. నెక్స్ట్ మూడవది చూడండి, ఈజీ ఇది. దేవళంలో లం తీసేస్తే ఏం మిగులుతుంది? 2 అక్షరాలు. దేవ, కరెక్ట్. ఆల్రెడీ ఇంతకు ముందే ఉంది కాబట్టి దే అనేది రాస్తే సరిపోతుంది, దేవ. నెక్స్ట్ 4వది చూడండి, అడ్డం. 3వ పద్యం 2వ పాదంలో మొదటి పదం చివరి అక్షరం లోపించింది. 3వ పద్యం చూడండి టెక్స్ట్ బుక్లో. అందులో రెండవ పాదంలో మొదటి పదం ఏముంది? కలదు అనే పదం ఉంది. అందులో చివరి అక్షరం లోపించింది, అంటే దు తీసేయాలి. కలదులో దు తీసేస్తే ఏం మిగులుతుంది? కల. అడ్డంలో 4 అడ్డంలో ఏం రాయాలి? కల. అలాగే 4 నిలువు చూడండి. స్వప్నం పర్యాయ పదం. స్వప్నం అంటే నిద్రపోవడం. అలా దాన్ని ఏమంటారు? స్వప్నంలో పర్యాయ పదాలు. ఇంకా కాతో ఏమొస్తుంది స్వప్నంలో మనకి? కల. అడ్డం కల వచ్చింది, నిలువు కూడా కల వచ్చింది. ఇప్పుడు 5వది చూడండి. శిల్పంగా మారేది. శిల్పంగా మారేది ఏంటి? శిల శిల్పంగా మారుతుంది కాబట్టి 5 అడ్డం శిల. 5 నిలువు చూడండి. శిలను శిల్పంగా మలిచేవాడు. శిలను ఎవరు శిల్పంగా మలుస్తాడు అంటే చెక్కుతాడు? మన పాఠం పేరే ఇది. శిల్పి. శిల్పి అనేది 5 అడ్డంలో రాయాలి. నెక్స్ట్ 6వది చూడండి. శిల్పి ప్రజ్ఞకు మనం సమర్పించేది. శిల్పి చాలా బాగా చేశాడనుకోండి, ఆ శిల్పానికి మనం ఏం చేస్తాము? నమస్కారం. అలాగే నిలువు చూడండి. బొమ్మలు అని అర్థమున్న పదంలో మొదటి అక్షరం లోపించింది. బొమ్మల్ని ఇంకా మనం ఆలోచించండి. వెరీ గుడ్. ఇక్కడ మా వచ్చింది కదా, పైన ఇంకొక అక్షరమే మనకి రావాలి. సపోజ్ ప్రతిమ అంటే బొమ్మ అని అర్థం కదా. తీసేసామనుకోండి, తి అని రాయాలి. మీరు 6 నిలువు బాక్సులో మొదటి తిమ అని రాయాలి 6 నిలువులో. పజిల్ కంప్లీట్ అయింది కదా పిల్లలు? బాగా రాశారు కదా పిల్లలు? వీటన్నిటినీ తప్పులు లేకుండా మీ తెలుగు వాచకంలో రాసుకోండి. మిగిలిన సవర్ణ దీర్ఘ సంధిని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బాయ్ స్టూడెంట్స్.